పంతం నానాజీ ఆ పేరు చాలు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో, ముఖ్యంగా కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి. కాకినాడ ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి. 11 సెప్టెంబర్ 1964లో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం గ్రామంలో పంతం సుబ్బారావు మరియు పంతం రాధాలకు ద్వితీయ సంతానంగా జన్మించారు. పంతం నానాజీ 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కాకినాడ నగర అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత పిసిసి కార్యదర్శిగా, పిసిసి ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగిన రాజకీయ ప్రస్థానం. అదే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ తన ముద్రను వేసినటువంటి వ్యక్తి నానాజీ. నాగార్జున నటించినటువంటి శ్రీరామదాసు, బాలకృష్ణ నటించినటువంటి విజేంద్రవర్మ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. పార్టీకి వివిధ దశల్లో చేసిన సేవలకు గుర్తింపుగా 2013లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించబడ్డారు మన పంతం నానాజీ గారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన వాళ్లు కొంతమంది అయితే, వారిని ఆదర్శంగా తీసుకుని 2014 ఎలక్షన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు పార్టీని వదిలి వెళ్లిన వారు మరెందరో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నేను ఉన్నాను అంటూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మన పంతం నానాజీ గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.